టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నానని, లేని పక్షంలో కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీలో రివర్స్ టెండరింగ్ పేరుతో 3 నామాల స్వామికే పంగనామాలు పెట్టారని, అధికార పక్షం మెప్పు కోసం టీటీడీలో అర్హత లేని ప్రధాన గణాంక అధికారి అత్తసొత్తు అల్లుడు దానం చేసినట్లు వెంకన్న సొమ్మును ఇష్టానుసారంగా ఆమోదముద్ర వేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీటీడీ ప్రధాన గణాంకాధికారి, చీఫ్ ఇంజనీర్ను సిఐడి అధికారులు ప్రాసిక్యూట్ చేయాలని అన్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా ధర్మకర్తల మండలిలో ఇంజనీరింగ్ పనుల కోసం ఎన్ని కోట్లు నిధులు మంజూరు చేశారు, ఎంత ఎక్సెస్ పర్సెంటేజ్కి టెండర్లు ఆమోదించి కమిషన్లు దండుకున్నారో నిగ్గు తేలే వరకు వదలనని హెచ్చరించారు. టీటీడీ ఇంజనీరింగ్కు గతంలో ప్రతి ఏటా 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఇటీవల ఉన్నపళంగా ఏకంగా 1500 కోట్లను టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎవరి అనుమతితో ఆమోదముద్ర వేశారో కాగ్తో ఆడిట్ జరిపించేలా ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీటీడీలో శ్రీవారి సొమ్మును ఇంజనీరింగ్ పనుల పేరుతో మంచినీళ్లలా టేబుల్ అజెండా కింద ఆమోదముద్ర వేసుకుని అధిక శాతానికి కొంతమంది కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకున్నా దానిపై సిఐడి అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టేలా ఎన్డీఏ ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీలో ఇంజనీరింగ్ సివిల్ వర్కర్స్ను కమిషన్ల కోసం అనవసరంగా టెండర్లు పిలిచి అగ్రిమెంట్ దశలో ఉన్న అన్ని పనులను రద్దు చేసి శ్రీవారి సొమ్ముని కాపాడే బాధ్యతను ఓ భక్తునిగా తాను తీసుకుంటానని అన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఇదిలా ఉండగా ఈ మొత్తం వ్యవహారం నడిపిన 2 ప్రముఖ వ్యక్తుల జాతకాలు మొత్తం సిటీ కేబుల్ సేకరించింది. త్వరలో వీరి బండారం కూడా బయటపెట్టనుంది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి టెండర్ షెడ్యూళ్ల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోకపోతే ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీనిలో ప్రధాన నిందితులు టీటీడీ చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కర్త కర్మ క్రియ ఎఫ్ఏ అండ్ సిఏఓ, టీటీడీ ప్రధాన గణాంకాధికారి, వీళ్ళ ముగ్గురు కలుసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ మెప్పు కోసం ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా 1500 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు అంటే అది ఎవడి సొత్తు? అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా?